నంద్యాల జిల్లా శిరివెల్లమెట్ట దగ్గర కర్నూలు చిత్తూరు 40వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో డివైడర్ను దాటి వెళ్లిపోయి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి లారీకి సైతం అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ భాస్కర్, కంటైనర్ లారీలోని డ్రైవర్, క్లీనర్లు క్యాబిన్లో చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. వీరి మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారిపోయాయి. ఈ బస్సు వీడు దాంట్లో పోయాడా యువతలు పోతాడు ఎక్కి అవతల గుంజాడు పోయి కింద పడింది. కరెక్ట్, పోయి కింద పడింది. యువతల నుంచి అవతల పోయాడు. అద్దా ఎక్కింది వీడు చూసా కొట్టింది. ఈ బస్సు వాడే అవతల పోయాడు. బస్సులోని ద్విచక్ర వాహనాలు కూడా మంటల్లో కాలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కొందరు క్షతగాత్రులకు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటానికి స్థానికులు, వాహనదారులు, బస్సు క్లీనర్ సహాయం చేశారు. శిరివెల్ల మండల పరిధిలో జరిగిన ఈ ఘటన జిల్లాలో భయాందోళన కలిగించింది. పోలీసులు కంటైనర్ డ్రైవర్, క్లీనర్ వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం కారణాలపై దర్యాప్తు జరుగుతుంది.